అరగంటకి 45 నిమిషాలకు ఒక్కసారి ఒక 2 గ్లాసుల నీళ్లు ఖచ్చితంగా తాగాలి. నీళ్లు ఏ రంగులో ఉన్నాయో మూత్రం కూడా అదే రంగులో ఉన్నాయి. ఎరుపుకు దగ్గర పడుతున్నారు అంటే ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ అన్ ఎమర్జెన్సీ. ఒక్కొక్క సిచ్యువేషన్ అంత రెడ్గా ఉందంటే ఈ సమ్మర్ వల్ల కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ ఉంటుందండి. అంటే శరీరంలో ఉన్న వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతున్నప్పుడు కిడ్నీలో ఉన్న యూరిన్ బాగా కాన్సన్ట్రేటెడ్ గా తయారవుతుంది. అసలు వేడి చెయ్యడం అంటే ఏంటి, వడదెబ్బ తగలడం అంటే ఏంటి, యాక్చువల్గా మన బాడీలో ఏం జరుగుతుంది ఆ టైంలో? హీట్ స్ట్రోక్ అనడం, వడదెబ్బ అనడం, ఆర్ బీపీ తక్కువ అవడం, కళ్ళు తిరగడం, ఇవన్నీ కూడా సైన్స్ ఆఫ్ సివియర్ డిహైడ్రేషన్ అన్నమాట. హైడ్రేషన్ అనగానే ఓన్లీ వాటర్ కాకుండా మజ్జిగ కావచ్చు, కొబ్బరి నీళ్ళు కావచ్చు, ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చు? నీళ్లు 2-2.5 లీటర్లు అంటే నీళ్ళే. వాటర్ ఈజ్ వాటర్. నీళ్లు నేను ఒక లీటర్ తాగానండి. మధ్య కూడా ఒక 4 గ్లాసులు తాగుతానంటే అది లెక్కకు రాదండి. బాడీ డీహైడ్రేషన్ అయినప్పుడు కిడ్నీకి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, దానివల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి అంటారు. అంటే ఎలాంటి సమస్యలు వస్తాయి? నార్మల్గా ఏ ఇబ్బందులు లేని వాళ్ళల్లో డీహైడ్రేషన్ వల్ల ఫస్ట్ తెలిసే సిమ్టమ్ ఏంటంటే సమ్మర్లో ఎవరైతే ఇంటెన్స్ ఫిజికల్గా వర్క్ ఎక్కువ చేస్తారో వాళ్ళకు కూడా మజిల్ డ్యామేజ్ అవుతుంది. దానివల్ల కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని నేను విన్నాను. కొన్ని రోజుల పాటు జిమ్ బ్రేక్ ఇచ్చి సడన్గా జిమ్కి వెళ్ళిన వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళ ఎక్సెసివ్ వర్కౌట్స్ వల్ల మజిల్ బ్రేక్ డౌన్ అవుతుంది. వాళ్ళల్లో ఏమవుతుందంటే ఈ మజిల్ బ్రేక్ డౌన్ అయిన అలా ఉంది అని అంటే దర్ ఇస్ అ కండిషన్ కాల్డ్. సో అసలు కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అన్నప్పుడు ఎలాంటి సైన్స్ మన బాడీ మనకి చూపిస్తుంది? యూరిన్ రంగు మాత్రం మీకు డార్క్ అవుతుంది అని అంటే ఫస్ట్ ఇండికేటర్. సో ఒక పర్సన్కి ఏమైనా వడదెబ్బ తగిలింది అన్నప్పుడు ఆ పర్సన్కి తనంతట తనో లేకపోతే తన చుట్టూ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడైనా చుట్టూ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేయాలి అని అంటే ఏం చేయాలి? అసలు స్పృహలోనే లేదు, ఆయనంతా ఆయన పలకట్లేదు, అసలు రెస్పాన్స్ లేని వాళ్ళలో నీళ్లు తాపడం కూడా డేంజర్. ఒకసారి ఆస్పిరేషన్ చేస్తారనమాట, మొత్తం తాగరు నీళ్లు, పొట్టలోకి వెళ్ళేవారు లంగ్స్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అది ఇంకా డేంజరస్. యాక్చువల్గా చెమట రావడం మంచిదేనా లేకపోతే ఇజ్ ఇట్ ఏ గుడ్ సైన్ ఆర్? హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సార్ సమ్మర్ వచ్చేసింది అండ్ జనరల్గా సమ్మర్ అంటే అందరికీ ట్యాన్ గుర్తొస్తుంది, లేకపోతే సమ్మర్లో వెళ్తే మాకు హెడేక్స్ వస్తాయనో ఇలా అంటాం. బట్ నేను ఫస్ట్ టైం వింటున్నాను ఈ సమ్మర్ వల్ల కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ ఉంటుందని. ఏంటి సార్ అసలు ఇది? సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ చాలా గట్టిగా వచ్చేసింది. చాలా గట్టిగా సమ్మర్ వచ్చేసింది. హీట్ వేవ్లో ఉన్నాం మనం. మీరు అన్నట్టు ట్యాన్ అవ్వడం, కాస్మెటిక్ అపియరెన్స్ కోసం బాధపడడం, ఎండ వస్తుందంటే ఎక్కువ, కానీ కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుందా అనే ప్రశ్న అడిగారు. చాలా రిలవెంట్ అండి, చాలా రిలవెంట్. చాలా మందికి తెలియదు కూడా. యాజ్ అ కిడ్నీ స్పెషలిస్ట్, యాజ్ యూరాలజిస్ట్ మేము చూస్తున్నప్పుడు ఏంటంటే మా కలీగ్స్ నెఫ్రాలజీకి సంబంధించిన పేషెంట్స్ కూడా, ఇప్పుడు డయాలసిస్కి వస్తున్న పేషెంట్స్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇది చాలా డేంజర్ అయిన సిచ్యువేషన్ అనమాట ఈ సమ్మర్లో. వాళ్ళకి ఆ డీహైడ్రేషన్ వల్ల చాలా త్వరగా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు కిడ్నీకి ప్రాబ్లం వస్తుందా అని అడిగారు. ఎండ వల్ల ఎలా వస్తుంది? ఎస్పెషలీ ఇంత ఎక్స్ట్రీమ్ హీట్ ఉన్నప్పుడు డీహైడ్రేషన్ అంటాం. అంటే శరీరంలో ఉన్న వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతున్నప్పుడు ఆ కిడ్నీలో ఉన్న యూరిన్ బాగా కాన్సన్ట్రేటెడ్గా తయారవుతుంది అనమాట. సో కిడ్నీకి సంబంధించిన ఆ యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు ఫిల్టరేషన్ అనేది కూడా తగ్గుతూ వస్తుంది. దానితో కిడ్నీ పైన ప్రభావం పడుతుంది అనమాట. డయాబెటిక్స్ ఉంటారు, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో ఏమవుతుంది అనుకుంటే డీహైడ్రేషన్ వచ్చే కొద్దికి ఇంకాస్త త్వరగా వాళ్ళకి సిమ్టమ్స్ బయటపడతాయి అన్నమాట. సో కిడ్నీ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. సో వాటర్ ఇంటేక్ అనేది ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, చాలా చాలా ఇంపార్టెంట్. సమ్మర్లో ప్రాబ్లం ఏంటంటే మనం నీళ్లు తీసుకుంటున్నామని అనుకుంటారు కానీ సరిపడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తీసుకోరు అనమాట. సో ఎస్, కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ తప్పకుండా వస్తాయి, కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ సమ్మర్లో. ఓకే. జనరల్గా సమ్మర్లో ఏంటంటే వేడి చేసిందని వింటాము, లేకపోతే వడదెబ్బ తగిలిందని వింటాం. అసలు వేడి చెయ్యడం అంటే ఏంటి, వడదెబ్బ తగలడం అంటే ఏంటి, యాక్చువల్గా మన బాడీలో ఏం జరుగుతుంది ఆ టైంలో? ఈ వేడి, వడదెబ్బ అనేది మనకు వాడుకలో ఈ పదాలు అనేవి చాలా రోజులుగా వస్తుంది. వాళ్ళు అందులో ఏం చెప్పదలుచుకున్నారు, అసలు ఇబ్బంది ఏంది వేడి అని అంటే, బాడీలో ఉన్న వేడి అంటే అగైన్ శరీరంలో ఉన్న నీళ్లు తగ్గే కొద్దికి మన బాడీలో ఆ హీట్ అనేది తెలుస్తుంది అనమాట మనకు. లోపల అదొక ఫీలింగ్, అదొక అనుభూతి అనమాట. లోపల శరీరం బాగా వేడెక్కింది అని అర్థం, శరీరంలో ఉన్న నీరు తగ్గింది అని. ఒకటి అంటే చెమట కూడా ఎక్కువ పట్టే కొద్దికి ఏమవుతుందంటే లాస్, శరీరంలో ఉన్న నీరు ఎక్కువ వెళ్తుంది, నీళ్లు తాగడం తగ్గించడం వల్ల అందవలసిన నీరు తగ్గిపోతుంది అనమాట. సో 2 విధాల లాసే. ఎక్కువ నీరు వెళ్ళిపోతుంది, అందవలసిన నీరు అందకపోవడం, ఇంకాస్త తక్కువ నీళ్లు తాగడం అనేది ఇంకాస్త ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట. ఈ వేడి అనేది బాడీలో ఉన్న స్ట్రెస్ వల్ల యూ ఫీల్ దట్ హీట్ లోపల. సో అది వేడి. వడదెబ్బ అనేది
హీట్ స్ట్రోక్ అంటాం. ఇప్పుడు మనం సన్ ఇది వచ్చినప్పుడు సన్ స్ట్రోక్ అని హీట్ స్ట్రోక్ అని అంటాం. ఈ డీహైడ్రేషన్ వల్ల కూడా ఏమవుతుందంటే వాళ్ళలో బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గే కొద్దిగా బీపీ డౌన్ అవ్వడం, కళ్ళు తిరగడం, కళ్ళన్నీ మసక్గా ఉండడం, ఆ హెడేక్ రావడం, సివియర్ హెడేక్ రావడం, అన్నీ ఒకటే కారణం అండి. అన్ని శరీరంలో ఉన్న వాటర్ కంటెంట్ ఒక్కటి తగ్గితే ఇన్ని ప్రభావాలు వస్తాయి. అన్ని ఆర్గన్స్ మీద కిడ్నీ పైన ఎఫెక్ట్ పడుతుంది. బీపీ ఉన్న వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు, బీపీ తగ్గచ్చు, కళ్ళన్నీ కాస్త ఎండుకుపోయినట్లు ఉంటాయి, ఎంతసేపు కళ్ళలా మినకరిస్తూనే ఉంటాం, నోరు ఎండుకుపోతాయి, పెదాలు ఎండుకుపోతాయి. అన్నిటికీ ఒకటే సైన్, శరీరంలో వాటర్ తగ్గడం. సో ఈ హీట్ స్ట్రోక్ అనడం, వడదెబ్బ అనడం, ఆర్ బీపీ తక్కువ అవ్వడం, కళ్ళు తిరగడం, ఇవన్నీ కూడా సైన్స్ ఆఫ్ సివియర్ డీహైడ్రేషన్ అనమాట. ఓకే. సో డీహైడ్రేషన్ అంటే జనరల్లీ అంతకుముందు లైక్ మన బాడీకి ఎప్పుడు వాటర్ కావాలో అప్పుడు తాగడమా, లేకపోతే జనరల్లీ సిప్ చేస్తూ ఉండడమా? ఇదివరకు కూడా మనం ఒకసారి ఇంటర్వ్యూ అయినప్పుడు స్టోన్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా ఈ మాట వచ్చినప్పుడు మనకు దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం అనేది ఒక వంతు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దాహం అనేది ఏంది అనేది కూడా మాట్లాడాం మనం. ఎక్కువ మటుకు దాహం అంటే ఏంది ఎలా చెప్తారు తెలియదు. మళ్ళీ చెప్తున్నా ఈ మాట, 60% మందిలో ఈ ఆకలి అనేదే దాహం. సో అసలు దాహం వేస్తుంది అనేది గుర్తుపట్టడం కూడా, నోరు ఎండుకుపోతే దాహం, ఎంత కాస్త 4 అడుగులు వేసాము, పరిగెత్తుకుంటూ వచ్చాము, గసబోస్తున్నారు అంటే ఓకే దాహం వేస్తుంది. ఇది కాకుండా పొద్దున్న నుంచి ఏసీ రూమ్లో కూర్చొని ఉన్నారనుకోండి, మీరు పొద్దుననగా బ్రేక్ఫాస్ట్ చేశారు, కాస్త 2 గ్లాసులు నీళ్లు తాగారు, మధ్యాహ్నం భోజనం టైం వరకు కూడా మీరు నీళ్ళే తాగలేదు అనుకోండి, అంటే మీకు దాహం అయినట్ట. అంతే. సో ఈ 3-4 గంటల సమయంలో మధ్యలో ఏదో ఆకలిస్తుంది, కాస్త టీ తాగదాం, 2 బిస్కెట్లు తిందాం, ఇది దాహం. సో ఈ ఆకలి వేసినప్పుడు పొద్దున బ్రేక్ఫాస్ట్కి మధ్యాహ్నం లంచ్ మధ్యలో మీకు ఆకలి వస్తుంది అని అంటే 2 గ్లాసులు నీళ్లు తాగి చూడండి, మీకు ఆకలి తగ్గింది అంటే అది దాహమే. అప్పటికే ఆకలి వేస్తున్నట్టు తినండి, ఎవరు ఆపట్లేదు. కానీ మీరు అన్నట్టు ఈ నీళ్ళు ఎలా అందించాలి, ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో ఎక్కువ మటుకు బయట సన్కి ఎక్స్పోజ్ అవుతున్న వర్కర్స్ అందరికీ, మీ ప్రొఫెషన్ ఒకవేళ ఎండతో బయటకి ట్రావెల్ చేస్తున్నారంటే మాత్రం అరగంటకి 45 నిమిషాలకు ఒక్కసారి ఒక 2 గ్లాసుల నీళ్లు ఖచ్చితంగా తాగాలి. సమయం చూసుకొని తాగేసేయండి. దాహం రానంత మాత్రాన మీ శరీరానికి నీళ్ళు అవసరం లేదనుకోవడం పొరపాటు. సటిల్ సైన్స్, చిన్న సైన్స్ ఉంటాయి, కానీ మనం పనిలో పడో లేకపోతే మనకు అవగాహన లేకనో అది మనం పికప్ చేయమాట. ఎక్కువ మటుకు అక్కడనే ఇబ్బంది వస్తుంది. సో ఎక్కువ సమ్మర్ హీట్లో ఉన్నప్పుడు సమయం చూసుకొని నీళ్లు తాగడం అనేది మంచి పద్ధతి. ఓకే, అట్లీస్ట్ అలారం పెట్టుకొని గంటకి 45 మినిట్స్కి ఒక్కసారి 2 గ్లాసులు నీళ్లు తాగమని చెప్తాం అన్నమాట మోస్ట్. సరే, ఇప్పుడు మీరు అన్నట్లు లైక్ బయట ఎవరైతే వర్క్ చేస్తారో లైక్ డ్రైవర్స్ కానీ ట్రాఫిక్ పోలీస్ వీళ్ళంతా, వాళ్ళందరూ ఎక్కువ వాటర్ తాగడానికి ఎందుకు ఆలోచిస్తారంటే వాళ్ళకి లైక్ వాష్రూమ్ ఉండదు కాబట్టి. సో అలాంటి వాళ్ళని ఈ డీహైడ్రేషన్కి తగ్గకుండా లైక్ డీహైడ్రేషన్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు రీసెంట్గా మేము కూడా మా కిడ్నీ హాస్పిటల్ తరఫున ఈ ఉన్న సమ్మర్కి, ఉన్న హీట్ వేవ్కి ఒక క్యాంపెయిన్ లాగా, అంటే ఫర్ అవేర్నెస్ కోసం, ఎస్పెషలీ సన్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ వర్కర్స్, మన అపార్ట్మెంట్స్ కడుతుంటారు, విల్లాస్ కడుతుంటారు, అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ వర్కర్స్, ట్రాఫిక్ పోలీస్, పొద్దుననగా రేయనగా పగలనగా రోడ్ల మీద ఉంటారు వాళ్ళు, బస్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, వీళ్ళందరూ డ్రైవింగ్ ముందే ఎండలో ఉంటారు. వాళ్ళు డ్రైవ్ చేస్తున్న దగ్గర ఆ ఇంజిన్కి సంబంధించిన వేడి ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళందరూ ఎక్స్ట్రీమ్ డీహైడ్రేషన్ గురవుతారు అనమాట. వాళ్ళు తీసుకునే నీరు కాస్త తక్కువే ఉంటుంది పని వల్ల. బయట వేసవి సన్ బాగా వేడిగా ఉందన్నమాట, బాగా ఎండలు, వాళ్ళు కూర్చున్న ఇంజిన్ దగ్గర ఉన్న వేడి కూడా ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. సో ఒకటికి 3 రకాలుగా దే ఆర్ ఎక్స్పోజ్ టు హీట్ అనమాట. వీళ్ళలో డీహైడ్రేషన్ ఇస్ సివియర్. ఇందాక మనం అనుకున్నట్టు ఈ 45 నిమిషాలకు ఒకసారి నీళ్లు తాగడం అనేది వీళ్ళకి, ఇన్ఫ్యాక్ట్ మనకంటే వీళ్ళకి ఎక్కువ వర్తిస్తుంది. కానీ బయట రెస్ట్ రూమ్స్లు ఉండవు, టాయిలెట్ వెళ్ళడానికి ఇబ్బంది పడతారు అనేది ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కన్సర్న్. అట్లంటే మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో అక్కడ ఈ సౌకర్యాలు ఉన్నాయా లేదా అని ఈ అవేర్నెస్ కోసం మేము అందరి దగ్గర చేరుకుంటున్నాం అనమాట. కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అంటే వాళ్ళకి డెఫినెట్గా ఈ టాయిలెట్స్, రెస్ట్ రూమ్స్ ఉండాలి, నీళ్లు తాగడం, టైంకి టాయిలెట్కి వెళ్ళడం ఇంపార్టెంట్. ట్రాఫిక్ పోలీసు కూడా అదే అండి, దగ్గరలో ఉన్న ఎక్కడ ఫెసిలిటీ ఉంటే అక్కడ వాళ్ళకి ఏదో ఒక సౌకర్యం కల్పించాలి. ఇప్పుడు నేను ఇలానే ఉండాలని నేను చెప్పలేను కానివ్వండి, బట్ ట్రాఫిక్ పోలీస్ ఎస్పెషల్లీ పొద్దుననగా పనిలోకి వచ్చిన వాళ్ళు ఈవినింగ్ వరకు నాన్ స్టాప్గా రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఏదో ఒక మొడాలిటీలో వాళ్ళ రెస్ట్ రూమ్స్ వాడే సౌకర్యం కలిగించాలి. ఇంపార్టెంట్. నీళ్లు తాగుతున్నప్పుడు వాళ్ళ మూత్రం చూసేటప్పుడు ఆ రంగు కూడా మనకు ఇట్ గివ్స్ అన్ ఇండికేషన్ అనమాట. యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు నీళ్లు ఏ రంగులో ఉన్నాయో మూత్రం కూడా అదే రంగులో ఉండాలి యూరిన్. అప్పుడు మన బాడీలో కరెక్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉన్నట్టు అదొక ఇండికేషన్, రఫ్ ఇండికేషన్. కాస్త పసుపుగా మారుతుంది, కాస్త డార్క్ ఎల్లోగా ఉంది, పెట్రోల్ రంగులో వస్తుంది, నెక్స్ట్ ఆరెంజ్, నెక్స్ట్ ఎరుపు,
ఇది గ్రేడేషన్ అనమాట. ఎంత డార్క్ అవుతుంది అంటే బాడీలో అంత వాటర్ తక్కువ ఉంది అండ్ ఇట్స్ ఎ డేంజర్ సైన్. ఎరుపుకు దగ్గర పడుతున్నారు అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అన్ ఎమర్జెన్సీ. ఒక్కొక్క సిచ్యువేషన్లో అంత రెడ్గా ఉందంటే ఇట్ ఈస్ ఎ డేంజర్ సైన్. సో హైడ్రేషన్ అనగానే ఓన్లీ వాటర్ కాకుండా లైక్ మనకి ఈజీగా దొరికే మజ్జిగ కావచ్చు, లేకపోతే కొబ్బరి నీళ్ళు కావచ్చు, ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చా? అండ్ ఇంకొకటి హైడ్రేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా దాహం వేసి బయట ఉన్నామంటే ఖచ్చితంగా సోడా దగ్గరికి వెళ్ళిపోతాము, లేదంటే ఏదైనా సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటాం. సో అది కూడా హైడ్రేషన్ కిందకి వస్తుందా, లేకపోతే ఇది ఎలా డిఫర్ అవుతుంది? మంచి ప్రశ్న. విడివిడిగా రెండు విధాలుగా ప్రశ్న అడిగారు మీరు. హైడ్రేషన్ అన్నది వాటర్ ఒక్కటేనా, ఇక మిగతావి కూడా ఈ కేటగిరీలకు వస్తాయా రావా? యాజ్ అ డాక్టర్ మేము మా పేషెంట్స్ చెప్తున్నప్పుడు స్టోన్స్కి కానివ్వండి, ఇప్పుడు సమ్మర్ హీట్ వల్ల కానివ్వండి, రొటీన్గా కిడ్నీ పేషెంట్స్ ఉన్న వాళ్ళల్లో మీరు ఎంత నీరు తాగొచ్చు అంటే హైడ్రేషన్ అంటే ఎంత నీళ్లు తాగాలి అన్నప్పుడు హైడ్రేషన్ మేము అంటున్నది వాటర్ మీన్స్ వాటర్ అలోన్. నీళ్లు నేను ఒక లీటర్ తాగానండి, మధ్య కూడా ఒక 4 గ్లాసులు తాగుతానంటే అది లెక్కకు రాదండి. అవునా? నీళ్లు 2-2.5 లీటర్లు అంటే నీళ్ళే. వాటర్ ఈజ్ వాటర్. మిగతా లిక్విడ్స్ అనేవి అడిటివ్స్. మీకు ఎలక్ట్రోలైట్స్ రావచ్చు, సాల్ట్స్ ఉండొచ్చు, దాంట్లో షుగర్ ఉండొచ్చు, సిట్రస్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, ఆ విధంగా అందులో నుంచి అందుతాయి. సో దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ రిలేటివ్గా తక్కువ ఉంటుంది కాబట్టి. సో మా యాజ్ అ డాక్టర్ మా క్యాలిక్యులేషన్ ప్రకారం వెన్ యూ సే హైడ్రేషన్, నీళ్ళు అంటే నీళ్ళే. ఇక అంతకుమించి ఇంకా ఎక్స్ట్రా తీసుకోవద్దని కాదు కానివ్వండి, మా లెక్క ప్రకారం 2.5 లీటర్ నీళ్లు తాగాలంటే 2.5 వాటర్ నీళ్లు తాగాలి. దానిపైన మీరు మజ్జిగ తాగినా, కొబ్బరి నీళ్లు తాగినా, జావ తాగినా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాంట్లో ఉన్న ఎలక్ట్రోలైట్స్ అందడమో ఇట్లా యాడ్ ఆన్. కానీ దాని వాటర్గా సబ్స్టిట్యూట్గా అయితే కాదు, డెఫినెట్గా కాదండి. సో వాటర్ ఈజ్ ఓన్లీ వాటర్. అండ్ కోలాస్ అన్నారు మీరు, కోలాస్ కానీ కోల్డ్ డ్రింక్స్ కానివ్వండి, స్వీట్గా ఉన్నవన్నీ. ఇన్ఫ్యాక్ట్ ఈ స్వీట్నర్ ఉన్న జ్యూసెస్ ఏవైతే ఉంటాయో లిక్విడ్స్ తాగే కొద్దికి అవి ఇంకాస్త డిహైడ్రేషన్ క్రియేట్ చేస్తాయండి. అంత ఈజీగా మీకు దాహం ఇంకా వేస్తూనే ఉంటుంది. యాక్చువల్లీ తాగి చూడండి, ఒక బాటిల్ ఆఫ్ కూల్ డ్రింక్ తాగారనుకోండి, ఆ చల్లదనానికి మీకు యూ ఫీల్ రిలీఫ్. అప్పటికి హాయిగా అనిపిస్తుంది, మీకు చల్లగా ఏదో నోట్లోకి వెళ్తుంది అనుకోండి, అరగంటకి మళ్ళీ దాహం వేస్తుంది మీకు. సో షుగర్ కంటెంట్ అనేది ఇంకాస్త దాహాన్ని పెంచుతుంది. అండ్ కిడ్నీ పైన కూడా ఈ స్వీట్నర్స్ అనేవి దే యాడ్ అ లోడ్ అనమాట. సో వాటర్ కంటెంట్ అనేది వాటర్తోనే మనం క్యాల్కులేట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇంకా ఎక్కువ స్వీట్ ఉన్నవి కూడా అవాయిడ్ చేయమని చెప్తామండి. ఇట్ ఈస్ నాట్ గుడ్. కొబ్బరి నీళ్ళు బెస్ట్, న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, అన్నిటికంటే శ్రేష్టం అదే. ఇంక ఉన్న వాటర్ నెక్స్ట్ అంటే ఇంకా కొబ్బరి నీళ్ళు ఇప్పుడు ట్రెండీ అయిపోయింది సార్. సూపర్ మార్కెట్స్ లో బాటిల్స్ దొరికేస్తున్నాయి. అండ్ ఇంకా ఏంటంటే కొబ్బరి నీళ్ళ పౌడర్ అంట, లైక్ వీ కెన్ మిక్స్ దట్ ఇన్ వాటర్ అండ్ డ్రింక్ అండ్ ఓవర్. మరి మీరు నమ్ముతారా కొబ్బరి నీళ్ళ పౌడర్ అంటే? సో కొబ్బరి నీళ్లు ప్యాక్ చేసి అమ్ముతున్నారంటే కూడా కొంతవరకు క్వశ్చన్ మార్క్స్ వస్తాయి అనమాట. అవి నిజంగానే కొబ్బరి నీళ్ళ, లేకపోతే దాంట్లో ఇంకేమైనా డైల్యూట్ చేస్తున్నారా? కొబ్బరి బోండం మన ముందర కొట్టిస్తే స్ట్రా పెట్టి తాగేసేయండి, అది శుభ్రం అన్నిటికంటే. సో ఇంక ఏ ఫామ్ లో వచ్చినా ఇప్పుడు ఉన్న పరిస్థితులకి మనకున్న కొబ్బరి నీళ్ళ షార్టేజ్ వలన, లేకపోతే అది బిజినెస్ టాక్టిక్స్, ఇప్పుడు నేను దాని గురించి కమెంట్ చేయదలుచుకోలేదు. బట్ ఎస్, అవి కూడా వాచ్ అవుట్ మీరు. కొబ్బరి నీళ్ళు ఇన్ ఇట్స్ ట్రూ ఫామ్, కొబ్బరి బొండాల నుంచి తాగడం మంచిది. ఓకే సార్, బాడీ డీహైడ్రేషన్ అయినప్పుడు లైక్ కిడ్నీకి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, దానివల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి అంటారు, అంటే ఎలాంటి సమస్యలు వస్తాయి? నార్మల్గా ఏ ఇబ్బందులు లేని వాళ్ళల్లో డీహైడ్రేషన్ వల్ల ఫస్ట్ తెలిసే సిమ్టమ్ ఏంటంటే యూరిన్ కాన్సన్ట్రేషన్ పెరగడం అనమాట. కాస్త యూరిన్ రంగు మారడం, మూత్రం వెళ్ళేటప్పుడు మంట రావడం, బ్లాడర్లో ఉన్న యూరిన్ అంతా అలా కాన్సన్ట్రేట్గా అవుతున్నప్పుడు బ్యాక్టీరియా త్వరగా పెరుగుతుంది అనమాట. సో ఈ యూరినరీ ట్రాక్ట్స్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతాయి సమ్మర్లో. స్టోన్ రిలేటెడ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి స్టోన్ ఇబ్బందులు ఎక్కువ అవుతాయి అనమాట. అది కూడా యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కాబట్టి. నీళ్ళలా ఉండవలసిన యూరిన్ కాస్త పెట్రోల్లా మారింది అనుకోండి, బ్యాక్టీరియా అనేది ఇంకాస్త ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట. అంటే బ్యాక్టీరియాకి మంచి మేత కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది. సో అసోసియేటెడ్గా అన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి, స్టోన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా పెరుగుతాయి, మూత్రంలో మంట రావడం. బార్డర్ లైన్గా ఈ కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో, అంటే షుగర్ వల్ల ఆల్రెడీ కిడ్నీ ఇబ్బందులు పడుతున్న వాళ్ళలో, లేకపోతే బీపీ వల్ల కిడ్నీ క్రియాటినిన్ శాతం కొద్దిగా ఆల్రెడీ బార్డర్ లైన్ ఉన్న వాళ్ళల్లో, ఆల్రెడీ డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు, ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న పేషెంట్స్, వీళ్ళందరికీ ఇంకాస్త ఎఫెక్ట్ బాగా సివియర్గా ఉంటుందండి. ఎందుకంటే హైడ్రేషన్ తగ్గి యూరిన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుందంటే క్రియాటినిన్ చాలా త్వరగా పెరిగిపోతుంది అనమాట. సో అది చాలా వాచ్ఫుల్గా ఉండాలి వాళ్ళకు, అక్యూట్గా పెరుగుతుంది అనమాట. సో అన్నిటికీ ఎటొచ్చి ముడిపడింది వాటర్ కంటెంట్. ఓకే సార్, లైక్ ఉమెన్ ఇంత వాటర్ తీసుకోవాలి, మెన్ ఇంత వాటర్ తీసుకోవాలి, లేకపోతే అకార్డింగ్ టు యువర్ ప్రొఫెషన్ మీరు ఇంత వాటర్ తీసుకోవాలని అలా ఏమైనా ఉంటుందా, ఎస్పెషల్లీ ఇలాంటి హీట్ వేవ్ సమ్మర్లో? మనం విమెన్ మెన్ అని డిఫరెన్షియేట్ చేసేదానికంటే బాడీ వెయిట్ మీద ఉంటుందండి. నార్మల్గా ఇప్పుడు మేము చెప్పే సలహాలన్నీ 60 kg అడల్ట్ మేల్ అంటాం. ఎక్కడైనా న్యూట్రిషన్లో చూడండి, వాటర్ ఇంటేక్లో చూడండి, ఎక్కడైనా 60 to 70 kg అడల్ట్ అని అంటే బాడీ మాస్ ఇంత ఉంటే ఇన్ని నీళ్లు తీసుకోవాలి.
ఇంత వెయిట్ ఉంటే ఇంత కాల్షియం తినాలి, ఇంత ఉంటే ఇంత ప్రోటీన్ కావాలి. సో ఇవన్నీ కూడా బాడీ వెయిట్తో రిలేటెడ్ అనమాట. బాడీ మాస్ ఎంత ఉంటుంది, బాడీ వెయిట్ ఎంత ఉంటుందో దాని తగ్గట్టు సప్లిమెంట్స్ చెప్తాం. వాటర్ కానివ్వండి, ప్రోటీన్ కానివ్వండి, ఫ్యాట్స్ కానివ్వండి, ఏదైనా క్యాల్కులేషన్ అలానే ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించిన ఇష్యూనే కాదు అది. సో బరువు ఒకవేళ ఎక్కువ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 80 kgs ఉన్నారు, 90 kgs ఉన్నారు, కొంతమంది బాగా లావుగా ఉంది, స్థూలకాయం ఉంది, వాళ్ళకి 100 kgs పైన ఉన్నారనుకోండి, వాళ్ళకి వాటర్ కంటెంట్ ఇంకాస్త పెరుగుతుంది, 3.5-4 liters. ఒకటి. రెండవది ఎక్స్పోజర్ టు సన్. అంటే డీహైడ్రేషన్ అనేది బయటకు వెళ్తేనే రావాలని ఏం లేదండి. అసలు ఆ హీట్కి మనం ఏసీలో కూర్చున్నప్పుడు కూడా బాడీలో ఇన్సెన్సిటివ్ లాసెస్ అంటాం, మనకు తెలియకనే డీహైడ్రేట్ అవుతూ ఉంటాం మనం. అదొకటి. కానీ ఎండకు ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకు చెమట బాగా ఎక్కువ పట్టేస్తుందంటే వాళ్ళలో లాస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆఫీస్లో కూర్చొని పనిచేస్తున్నారు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు కంటే వాళ్ళు ఇంకో 1/2 లీటరు ఇంకా 1 లీటర్ నీళ్ళు ఎక్కువ తాగాల్సి వస్తుంది. సో ఒకటి వాళ్ళ బాడీ వెయిట్ గురించి వాళ్ళకి ఎంత అవసరం పడుతుంది వాటర్ అనేది అవగాహన ఉండాలి. వాళ్ళు చేసే పని తగ్గట్టు బాగా ఎక్కువ చెమట వచ్చి పని చేస్తున్నారంటే ఇంకాస్త ఎక్కువ నీళ్లు తాగాలి. ఓకే సార్, యాక్చువల్గా చెమట రావడం మంచిదేనా, లేకపోతే ఇజ్ ఇట్ ఎ గుడ్ సైన్ ఆర్ నాట్? ఇట్స్ అ గుడ్ సైన్ అండి. ఇట్స్ అ గుడ్ సైన్. చెమట రావడం ఈజ్ అ వెరీ గుడ్ సైన్. ఎంత పర్స్పిర్ అయితే బాడీలో ఉన్న హీట్ కూడా ఒక విధంగా దాని నుంచి ఇట్ ఎక్స్పెల్స్. అట్ ద సేమ్ టైం ఎక్సెస్ లాస్ ఆఫ్ స్వెట్టింగ్, చాలా కొంతమందికి మరీ ఎక్కువ స్వెట్టింగ్ ఉంటుంది, వాళ్ళలో మనం వాటర్ రీప్లేస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అంటే కొంతమందికి అసలు కాసంత వేడికి కూడా చెమటలు పట్టేస్తుంటాయి. సో అబ్నార్మల్ స్వెట్టింగ్ అనేది అదొక ఇబ్బంది అండి, అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. కానీ ఓవరాల్గా చెమట పట్టడం ఈజ్ అ గుడ్ సైన్. పట్టాలి, చెమట పట్టాలి కూడా. ఓకే సార్, ఈ సమ్మర్లో లైక్ పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా లేకపోతే ఏదన్నా ఒక టాబ్లెట్ వేసుకున్నప్పుడు దాని ఎఫెక్ట్ కిడ్నీ మీద పడుతుందా? అంటే సమ్మర్కి పెయిన్ కిల్లర్స్ అనేదాన్ని కాకపోయినా ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు లాంగ్ స్టాండింగ్గా వాడే వాళ్ళకి కిడ్నీ పైన ఇబ్బంది వస్తుందని మనకు అందరికీ తెలుసు. అందుకని కిడ్నీ ఎక్కువ రోజులు పెయిన్ కిల్లర్స్ వాడకూడదు, లేదంటే కిడ్నీకి ఇబ్బంది వస్తుందని. ఈ సమ్మర్లో మళ్ళీ మనం అక్కడికే వస్తున్నాం మళ్ళీ. ఎందుకైతే వాటర్ కంటెంట్ ఎప్పుడైతే కిడ్నీలో తక్కువ అవుతుందో అడిటివ్గా మెడికేషన్స్ తీసుకునే వాళ్ళకి నార్మల్ కంటే ఇంకాస్త త్వరగా వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అంతేకానివ్వండి, అదర్వైజ్ పెయిన్ కిల్లర్స్కి సమ్మర్లో తీసుకుంటే ఏమైనా ఎక్కువ అవుతుందనే కోరిలేషన్ ఏం లేదండి అక్కడ. అగైన్ వాటర్ రిలేటెడ్ అంతే. ఓకే ఓకే. అండ్ ఇంకొకటి, సమ్మర్లో ఎవరైతే ఇంటెన్స్ ఫిజికల్గా వర్క్ ఎక్కువ చేస్తారో వాళ్ళకు కూడా మజిల్ డ్యామేజ్ అవుతుంది, లైక్ దానివల్ల కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని నేను విన్నాను. సో ఇది ఎంతవరకు? మజిల్ ఇప్పుడు ఎక్సెసివ్ వర్కౌట్స్ అంటే ఈ మధ్యలోనే దీని గురించి కూడా మేము మా ఇన్స్టిట్యూట్లో కూడా మాట్లాడాం అనమాట. ఎక్సెసివ్ వర్కౌట్స్ అంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, కొన్ని రోజుల పాటు జిమ్ బ్రేక్ ఇచ్చి సడన్గా జిమ్కి వెళ్ళిన వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళ ఎక్సెసివ్ వర్కౌట్స్ వల్ల మజిల్ బ్రేక్ డౌన్ అవుతుందండి. వాళ్ళలో ఏమవుతుందంటే ఈ మజిల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు యూరిన్లో కూడా కోలా కలర్డ్ యూరిన్ అని వస్తుంది. ఇందాక కూడా ఒకసారి మాట్లాడాం దీని గురించి. కోలా కలర్డ్, కోలా ఎలా ఉంటుందో కోకో కోలా యూరిన్ రంగు అలా ఉంటుంది. అలా ఉంది అని అంటే దర్ ఇస్ అ కండిషన్ కాల్డ్ ఎస్ ర్యాప్డోమయోలైసిస్ అని అంటాం. అంటే మజిల్లో బ్రేక్ డౌన్ అయ్యి దాంట్లో ఉన్న బ్లడ్ సెల్స్ అన్ని బయటకు వచ్చి యూరిన్లో కలిసి ఆ ఎరుపుగా బయట కనపడతాం. అదొక సైన్. వీళ్ళని ఎంబడే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఎస్పెషలీ మా కొలీగ్స్ నెఫ్రాలజిస్ట్ని సంప్రదించాలి. వాళ్ళు కొన్ని బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత వీళ్ళని అబ్జర్వేషన్లో పెట్టే అవకాశం ఉంటుంది. సివియర్గా వీళ్ళని హైడ్రేట్ చేయాలన్నమాట. ఐవీ ఫ్లూయిడ్స్ బాగా ఇచ్చి హాస్పిటల్లో ఒక 1 to 2 days ఉంచుతాం అనమాట. ఎస్పెషలీ హెవీ వర్కౌట్స్ ఇన్ జిమ్, ఆ మజిల్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది అనమాట. సో అదొక కండిషన్. కానీ సమ్మర్కి సంబంధించినంత వరకు వచ్చారంటే ఇప్పుడు సమ్మర్లో అగైన్ యాక్టివిటీ ఎక్కువ చేసే వాళ్ళకి ఏమవుతుంది అనుకుంటే స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ లాస్ అగైన్ ఈస్ హెవీ. దానివల్ల అగైన్ ఇట్ కెన్ ప్రెసిపిటేట్ ఆ మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు. డిహైడ్రేషన్ వల్లే మజిల్ క్రాంప్స్ వస్తాయి. ఇంకా దాంతో ఎక్కువ వర్కౌట్ చేశారంటే అక్కడ కూడా మజిల్ సెల్స్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు అనమాట. వాటర్ ఎలక్ట్రోలైట్స్ లాస్ ఉంటుంది కాబట్టి క్రాంపింగ్ ఎక్కువ ఉంటుంది. గమనిస్తుంటారు ఒకసారి వర్క్లో కూర్చొని ఉన్న సమ్మర్కి అలా మీరు స్ట్రెచ్ చేశారని బాడీ విరిచారనుకోండి, ఎక్కడో ఇక్కడ కాళ్ళల్లోనో పిక్కల్లోనో పట్టేసినట్లు ఉంటుంది, సడన్లీ క్రాంపింగ్. ఇన్ఫాక్ట్ పొద్దున లేసే టైం కూడా క్రాంప్స్ వస్తుంటాయి కొంతమంది. అంటే ముందు రోజు నీళ్లు తాగలేదని నెక్స్ట్ డే పొద్దున తెలుస్తుంది మనకు. సో వాటర్ డిహైడ్రేషన్ వల్ల క్రాంపింగ్ వస్తుంది. అసలు నడుము అలా బాడీ ఇంచాలి విరిచాలి అనుకున్నప్పుడు సడన్గా పట్టేస్తుంది మజిల్, కాళ్ళల్లో పట్టేస్తుంది, క్రాంపింగ్ వస్తుంది. దీస్ ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ డిహైడ్రేషన్. సో అసలు కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అన్నప్పుడు ఎలాంటి సైన్స్ మన బాడీ మనకి చూపిస్తుంది? కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అనేది స్పెసిఫిక్గా ఒకటి కాకపోయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీట్ స్ట్రోక్ అనుకోండి. ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు ఒకటి ఫెటిగ్, చాలా అలసట, బాడీ మొత్తం పెయిన్స్ ఉన్నట్టు, నీరసంగా అనిపించడం, ఏం పని చేయలేకపోవడం, కాస్త వీక్గా అనిపించడం, కళ్ళు తిరగడం, కళ్ళు మసకలుగా ఉండడం, వాయిలు గమ్మడం, బీపీ తక్కువ ఉండడం, నోరు ఎండుకపోవడం, కళ్ళు కూడా ఎండుకపోతుంటాయి. స్కిన్ కూడా మీకు తెలుస్తుంది చాలా డ్రై అయిపోతుంది అనమాట. డ్రైనెస్ వల్ల కాస్త ఇచ్చింగ్ వస్తుంది మీకు, స్కిన్ అంతా స్కేలింగ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇవన్నీ సైన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ డిహైడ్రేషన్.
ఓకే. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇబ్బంది వచ్చిన తర్వాత నీళ్లు తాగడం కాదు, ఇక్కడ వరకు వచ్చింది అని అంటే కూడా ఒకసారి మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. బేసిక్ టెస్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో ఏదైనా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే వెంబడే పికప్ అవుతాయి అనమాట. అప్పుడు ఇమీడియట్గా ట్రీట్ చేయొచ్చు, మనం నెగ్లెక్ట్ చేయకూడదు, అది ఇంపార్టెంట్. అండ్ యూరిన్ కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ పారామీటర్ అండి. నేను ఇన్ని చెప్పాను కానీ యూరిన్ రంగు మాత్రం మీకు డార్క్ అవుతుంది అని అంటే ఫస్ట్ ఇండికేటర్. ఐ థింక్ దట్ ఈస్ సింపుల్ అండ్ ద బెస్ట్ ఇండికేటర్. యూరిన్ రంగు డార్క్ అవుతుందంటే మీ బాడీలో వాటర్ తక్కువ అవుతుంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్ ఎల్లో కలర్లో వచ్చింది ఈరోజు, లైక్ ఈరోజు నేను వాటర్ తీసుకున్నాను, మార్నింగ్కి మళ్ళీ నార్మల్ కలర్లో వచ్చింది అంటే మనం సేఫ్ అన్నట్టు అర్థమా, లేకపోతే ఏదైనా చేయండి? యూఆర్ సేఫ్ అంటే అదొక మీకే దాని అర్థం ఏంది, డే టు డే ఇంటేక్ వాటర్ మీరు తక్కువ తీసుకుంటున్నారు అని అర్థం. ఆ నీళ్లు కరెక్ట్గా తాగడం అనేది ఒక హ్యాబిట్ అయిపోవాలండి. అదేదో ఇబ్బంది వస్తే నీళ్లు తాగడం కాదు. అట్లీస్ట్ ఆ ఇండికేటర్తో మీకు తెలుస్తుంది, ఓహో ఇన్ని నీళ్లు తాగితే మా యూరిన్ కలర్ అనేది వాటర్ రంగులో వస్తుంది అంటే మీకు ఒక అదొక రఫ్ అంచనా అనమాట. నా శరీరానికి నాకు ఎన్ని నీళ్లు కావాలనే దానికి కూడా అదొక ఇండికేటరే. దట్ ఈస్ అ బెటర్ వే ఆఫ్ ఇండికేటింగ్. సడన్ గా ఎండలో పనిచేసి సడన్ గా ఇప్పుడు అందరికీ ఏసీలు ఉంటున్నాయి, ఏసీలోకి వెళ్ళిపోతున్నారు. సడన్ టెంపరేచర్ చేంజ్ వల్ల కూడా ఏమన్నా డ్యామేజ్ ఉంటుందా? డ్యామేజ్ అనే దానికంటే టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్ వల్ల ఎక్కువ మటుకు హెడ్ ఏక్స్ వచ్చేస్తాయండి. యూ కెన్ ఫీల్ దట్ డిఫరెన్స్ ఆఫ్ ఇట్. ఎండలో ఉండడం, చలికి వెళ్ళడం, చలి నుంచి మళ్ళీ ఎండకి రావడం, ఎక్కువ మటుకు ఇక్కడ హెడ్ ఏక్స్ బాగా వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ వల్ల చాలా మందిలో హెడ్ ఏక్స్ కనిపిస్తాయి. అక్కడ కూడా ఎస్పెషలీ ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కూడా సడన్గా బ్రైట్నెస్గా రావడం, మళ్ళీ దాని నుంచి వెంటనే లోపలికి వెళ్ళడం, దీనివల్ల కూడా యూ ఫీల్ దట్ హెడ్ ఏక్స్ అండ్ విజువల్ డిస్టర్బెన్సెస్ రావచ్చు. ఓకే. సమ్మర్ అంటే ఆల్మోస్ట్ అందరూ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అండ్ ఎస్పెషల్లీ కూల్ వాటర్. యా, మా ఇంట్లో అయితే మొత్తం కూల్ వాటర్ ఉంటుంది సమ్మర్ అంతా. సో ఆ కూల్ వాటర్ తాగడం బెటరా, లేకపోతే నార్మల్ టెంపరేచర్ వాటర్ తాగడం బెటరా? యాక్చువల్గా చెప్పాలంటే బాగా చల్లగా ఉన్న నీళ్ళు రెఫ్రిజిరేషన్లో పెట్టేసి చల్లగా ఉన్న నీళ్ళు ఒక గ్లాస్ నింపితే అర గ్లాస్ కంటే ఎక్కువ తాగలేరండి మీరు. యాక్చువల్లీ ఆ తాగిన 2 గుట్టకలు ఫస్ట్ ఉన్నవి ఆ చల్లదనానికి మీకు రిలాక్స్డ్గా అనిపిస్తుంది, హాయిగా ఉంది. కానీ మోతాదు చూసారంటే ఎక్కువ నీళ్లు తాగలేరు, బాగా చల్లగా ఉంటాయి. కంఫర్టబుల్ టెంపరేచర్లో ఉండాలండి. యాక్చువల్లీ రూమ్ టెంపరేచర్ అనేది ఇస్ కరెక్ట్ మనకు. మరీ కుండలో నీళ్లు బెస్ట్ అండి అన్నిటికంటే. ఆ కుండలో ఉన్న నీళ్ళు ఏ టెంపరేచర్లో ఉంటాయి అనేది ఈజ్ వెరీ కంఫర్టబుల్ టెంపరేచర్ టు డ్రింక్. మరీ చల్లగా ఉంటే కూడా నీళ్ళు ఎక్కువ తాగలేం మనం. అది వన్ ఆఫ్ ద రీజన్స్. యాక్చువల్గా బాగా చల్లగా ఉన్న బాటిల్లో ఉండి గ్లాస్లో పోసుకుని 1 గ్లాస్ నీళ్ళు కూడా తాగలేం. కానీ కంఫర్టబుల్ టెంపరేచర్ ఆ రూమ్ టెంపరేచర్లో ఉన్న నీళ్ళు అనుకోండి, 2 గ్లాసుల నీళ్ళైనా ఈజీగా తాగొచ్చు. నీళ్లు తక్కువ తాగడానికి ఒక విధంగా కారణం టూ కోల్డ్ వాటర్. బాగా చిల్లుకుంటే కూడా ఎక్కువ నీళ్ళు తాగలేం మనం. సార్, మనం చిన్నపిల్లల గురించి కూడా మాట్లాడుకుంటే, లైక్ చిన్నపిల్లలకి వాళ్ళకి పాపం తెలియదు, లైక్ బయట ఆడుకుంటారు, వస్తారు, ఇంట్లో మదర్ ఏమి ఇస్తే అది తాగుతారు. సో చిన్నపిల్లల హైడ్రేషన్లో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అక్కడ కూడా మనం ఇందాక ఎక్కువ చెమట పడుతుంది కొంతమందిలో అని మాట్లాడాం కదా, చిన్నపిల్లల్లో కూడా అది ఒకటి గమనించాలి తల్లిదండ్రులు. మెయిన్గా ఏంటంటే కొంతమందికి పిల్లలకి బాగా స్వెట్ అవుతారు, వాళ్ళు కూడా బట్టలు వేసుకొని వెళ్ళి స్నానం చేసి బయట ఆడేసి వస్తే ఏదో స్నానం చేసి వచ్చినట్టు ఇంట్లోకి వస్తారు వాళ్ళు, మొత్తం బట్టలు అంతా తడిచిపోయి ఉంటాయి వాళ్ళకి. కొంతమంది పిల్లలు స్వెట్టింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కాస్త వాటర్ అనేది అడిక్వేట్గా ఇస్తూ రావాలి వాళ్ళకి. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ బాటిల్ నీళ్లు పంపడం, చాలామంది పిల్లలు అలా తీసుకెళ్తారు, అలానే వాటర్ మళ్ళీ తీసుకొస్తారు అనమాట. సో పిల్లల్లో ఆ ఎడ్యుకేషన్ ఇవ్వడం కూడా అంత ఈజీ కాదు. పిల్లలు అంత ఈజీగా కూడా తీసుకుని ఆటల్లో పడ్డారంటే అన్నీ మర్చిపోతారు వాళ్ళు. అట్లీస్ట్ ఇంటికి వచ్చినప్పుడు వచ్చిన వెంబడే వాళ్ళకి ఆ జ్యూసులు ఇచ్చేయకుండా నీళ్లు తాపాలి. డెఫినెట్గా వాళ్ళకి ఏదైనా ఇవ్వదలుచుకుంటే కూడా వాళ్ళకి ఇచ్చిన సిప్పరో లేకపోతే గ్లాసు నీళ్లు తాగిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చింది ఇస్తామని చెప్పాలి వాళ్ళకి. ఏదో విధంగా వాటర్ హైడ్రేషన్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి పిల్లలకి, లేకపోతే మళ్ళానే తయారవుతారు వాళ్ళు. లైక్ మా స్కూల్లో ఎలా ఉండేదంటే, మీరు ఖచ్చితంగా 2 లీటర్స్ ఆఫ్ వాటర్ బాటిల్స్ తీసుకురావాలి అండ్ ఆ వాటర్ బాటిల్స్ మొత్తం కంప్లీట్ అయినాకే ఇంటికి వెళ్ళాలి. రోజు ఖచ్చితంగా టీచర్స్ ప్రతి ఒక్కళ్ళ బాటిల్స్ చెక్ చేస్తారు అండ్ వాళ్ళు తిడతారన్న భయంతో అన్న తాగేవాళ్ళం మేము చిన్నప్పుడు. మంచిదే, ఫెంటాస్టిక్ స్కూల్. అట్లయితే మెచ్చుకోవాలి మీ టీచర్లందరికీ జోహార్. యాక్చువల్లీ అట్లా 2 బాటిల్ నీళ్లు తాగడం అలవాటు చేసుకుని 4 రోజులు టీచర్ భయం కోసం తాగుతారు. ఇంకాస్త పెద్దగా వరకు అలవాటైంది కాబట్టి తాగుతారు. ఇంకా దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అలా అలవాటుతోనే ఉండిపోతారు వాళ్ళు. సో వాళ్ళలో ఇబ్బంది రాదు. అది అలవాటు కాకపోతే మాత్రం చాలా మంది 1 నుంచి 1.5 లీటర్ కంటే ఎక్కువ నీళ్లు తాగరండి. మీరు ర్యాండమ్ మీ ఆఫీసులో అడిగి చూడండి ఎంతమంది నీళ్లు తాగలుగుతారు. మా ఆఫీస్లో అందరూ కొంచెం హెల్త్ కాన్షియస్ లో ఉంటారు, అందరు ఇంత బాటిల్స్ పట్టుకొని వస్తారు. మంచిది, పట్టుకొస్తారు, తాగుతున్నారా లేదా చూడండి. వెరీ నైస్. సార్, వన్స్ మనం నిద్రపోయాక
జనరల్లీ లైక్ వాటర్కి లేవడమో లేకపోతే యూరిన్ పాస్ చేయడానికి లేవడమో చేస్తూ ఉంటాం. అలా లెగవడం హెల్దీస్ అయినా లేకపోతే అసలు కంటిన్యూస్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేని స్లీప్ హెల్దీస్ అయినా? 2 విధాలుగా చూడొచ్చు. ఇప్పుడు మేము ఎక్కువ మటుకు యూరాలజీలో సీనియర్ సిటిజన్స్ చూస్తుంటాం కదా, నిద్ర పట్టట్లేదు డాక్టర్ గారు, ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్తున్నానంటే ఒకటే ప్రశ్న అడుగుతాను నేను, మీకు నిద్ర పట్టట్లేదు కాబట్టి యూరిన్కి వెళ్తున్నారా, యూరిన్ పదే పదే వస్తుంది కాబట్టి మీకు నిద్ర పట్టట్లేదు అని అడుగుతాను. 2 వేరండి. ఒకవేళ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎప్పటికీ ఎంతసేపటికి మెలకువగా లేస్తూనే ఉంటారు. సరే మధ్య మధ్యలో నీళ్లు తాగుతున్నారంటే ఎలా మెలకువగా ఉన్నారు కదా, ఆ సెన్సేషన్ రాగానే టాయిలెట్కి వెళ్తారు, అది ఒక రకం. కొంతమందికి గాఢ నిద్ర పడుతుంది కానీ యూరిన్ అనేది పదే పదే వాళ్ళకి వచ్చినట్లు ఆ సెన్సేషన్, స్ట్రాంగ్ సెన్సేషన్ వస్తుంది కాబట్టి నిద్రలో నుంచి లేచిపోతుంటారు అనమాట. ఐడియలీ స్పీకింగ్, రాత్రి పూట మీరు పడుకున్నారు 10:30, 11 పడుకున్నారంటే పొద్దున 5 వరకు ఉరుబెట్టి నిద్రపోవాలి. యాక్సెప్టబుల్ ఈజ్ వన్స్. ఓకే. సో మా యూరాలజిస్ట్ పరంగా కూడా రాత్రిపూట డిస్టర్బెన్స్ వస్తుంది, ఎక్కువసార్లు నీళ్ళ కోసం లేస్తున్నారు లేదా యూరిన్ కోసం యూరిన్ వెళ్ళాలి కాబట్టి లేస్తున్నారనే వాళ్ళని డెఫినేషన్ ఏంటంటే మోర్ దెన్ వన్స్, ఒకసారి యాక్సెప్టెడ్. 2 లేదా అంతకంటే ఎక్కువసార్లు లేస్తున్నారంటే అక్కడి నుంచి ఎవాల్యుయేట్ చేస్తాం కారణాలు ఏమున్నాయి, ఎందుకు అంతసార్లు లేస్తున్నారని. సో పొద్దున పడుకుంటే పొద్దున 4 5 వరకు హ్యాపీగా నిద్రపోవాలి, లేవకూడదు. ఓకే సార్, సమ్మర్లో జనరల్లీ లైక్ నార్మల్గా మనం బయట బిర్యానీ లాగా తిన్నప్పుడు మనకి ఎక్కువ వాటర్ అవుతూ ఉంటాయి. నైట్ టైం అయితే అసలు ఫుల్ తాగుతాం. బట్ ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ ఇంత హీట్లో అలాంటి ఫుడ్స్ తిన్నప్పుడు లైక్ హైడ్రేషన్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి? అంటే లైక్ ఎంత వాటర్ తీసుకోవాలి? హైడ్రేషన్ మిస్ అవ్వడానికి అంటే వాటర్ కంటెంట్ ఎంత తీసుకోవాలనేది మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్తో కోరిలేటెడా కాదా? ఎస్, ఇట్ ఈస్ డెఫినెట్లీ కోరిలేటెడ్ టు సర్టన్ ఎక్స్టెంట్. ఒక విధంగా ఎస్పెషల్లీ ఎక్కడ అంటే మీరు అన్నట్టు బయట ఫుడ్, ఇంట్లో ఫుడ్ అయినా బయట ఫుడ్ అయినా ఎప్పుడైతే సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో, ఎక్సెస్ సాల్ట్, ఆ ఎక్సెస్ సాల్ట్ తీసుకున్న వాళ్ళలో కూడా ఈ హైడ్రేషన్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతాయండి. సో ఉప్పు కూడా కాస్త, ఎందుకంటే దెర్ ఇస్ ఇప్పుడు సమ్మర్లో ఇంకొక మిస్కన్సెప్షన్, ఒక విధంగా కరెక్టే, మిస్కన్సెప్షన్ కంటే ఎక్కువ చెమట పట్టేస్తుంది, ఈ శరీరంలో ఉన్న ఉప్పు అంతా వెళ్ళిపోతుంది కాబట్టి మజ్జిగ తాగినా కాస్త చిటికెడు ఉప్పు వేసుకో, ఇంకాస్త ఉప్పు వేసుకొని తాగండి అనేది పెద్దలు కూడా మనకు చెప్తూ వచ్చారు. ఒక విధంగా కరెక్టే, సాల్ట్ లాసెస్. అట్లని చెప్పి ఎక్కువ మటుకు ఉప్పు ఉన్నవే తాగుతూ వెళ్ళాం అనుకోండి, అది కొద్దిగా కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుందండి. ఎక్కువ సాల్ట్, ఎక్సెస్ ఆఫ్ సాల్ట్ ఇన్ సమ్మర్ ఈజ్ ఆల్సో డేంజరస్. అది కూడా కాస్త కేర్ఫుల్గా ఉండాలన్నమాట. అది ఇంకాస్త దాహాన్ని పెంచుతుంది, మళ్ళీ వాటర్ లాస్ని పెంచుతుంది. సో ఎక్సెస్ ఆఫ్ సాల్ట్ కూడా లేకుండా చూసుకోవాలి. అవి మీరు అంటున్నట్టు ఆ ఫుడ్ ఐటమ్స్లో బయట చేస్తున్నాం, ఫ్రైడ్ ఫుడ్ తింటున్నాం, ఏదో బిర్యానీ అన్నారు, ఏదైనా సరే ఎనీ ప్రిపరేషన్స్ ఎక్కడైతే సాల్ట్ ఎక్సెస్ అవుతుందో అక్కడ మనకు అగైన్ మనకు ఆ దాహం వేస్తూనే ఉంటుంది ఎంతటికి, ఇన్ స్పైట్ ఆఫ్ వాటర్ తాగుతున్నా కానీ. సో ఎస్, సాల్ట్ ఒకటి గమనించుకోవాలి ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్. ఓకే. సో ఒక పర్సన్కి ఏమైనా వడదెబ్బ తగిలింది అన్నప్పుడు లైక్ ఆ పర్సన్కి తనంతట తనో లేకపోతే తన చుట్టూ లైక్ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడైనా చుట్టూ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేయాలి అని అంటే ఏం చేయాలి? అంటే ఇప్పుడు మీరు డిపెండ్స్ ఎక్కడ ఉన్నారు. ఒకవేళ వర్క్ ప్లేస్లో ఉన్నారు, రోడ్డు పైన ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయారు అంటే ఇమీడియట్గా చేయగలిగింది కాస్త కాన్షియస్గా ఉన్నా సరే చల్లటి నీళ్లు అందించడం, అది అందరూ ఎవరైనా చేస్తారు. ఫస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేస్తారు, కాస్త నీళ్ళు ఇస్తారు. అంతకు మించి తనను ఫస్ట్ అటెండ్ అయిన వాళ్ళ అవగాహన ఎట్లా ఉండాలి, అసలు ఆ పల్స్ అన్న చూడగలుగుతారా, పల్స్ రేట్ బాగానే ఉందా, ఈ బీపీలు చూడాలి, ఇవన్నీ జరగవు కదండి రోడ్డు మీద. మొత్తానికే కళ్ళు తిరిగి పడిపోయారు, కాన్షియస్నెస్ లేదు, అసలు కాస్త నీరసంగా ఉన్నాడంటే ఎంబడే హాస్పిటల్కి తీసుకువెళ్ళడం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అస్సలు స్పృహలోనే లేదు, ఆయనంతా ఆయన పలకట్లేదు, అసలు రెస్పాన్స్ లేని వాళ్ళలో నీళ్లు తాపడం కూడా డేంజర్. ఒకసారి ఆస్పిరేషన్ చేస్తారనమాట, మొత్తం తాగరు నీళ్లు, పొట్టలోకి వెళ్ళేవారు లంగ్స్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట, అది ఇంకా డేంజరస్. కాస్త అలర్ట్గా ఉండి తనంతటా నీళ్లు మింగగలుగుతుంటే ఎంబడే నీళ్ళు ఇవ్వడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాస్త నీళ్లు తాగగానే లేచి కూర్చున్నాడు, ఇప్పుడు బాగానే ఉన్నాడు అనేది అక్కడ వదిలేకూడదండి. దట్ ఈస్ ద డేంజరస్ పార్ట్. ఎంబడే దగ్గర ఉన్న హాస్పిటల్కో క్లినిక్కో తీసుకెళ్ళి బేసిక్వి ఓసారి పల్స్ చూడడం, బీపీ చూడడం, టెంపరేచర్ ఏదైనా ఉందా చూడడం, సింపుల్ బ్లడ్ టెస్ట్ ఏమైనా ఉంటే అవి చేయించుకోవడం బెటర్. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళల్లో షుగర్ ఏమన్నా డౌన్ అయిందా, బీపీ ఏమన్నా డౌన్ అయిందా, ఈ మాత్రం బేసిక్ చెకప్ చేయించుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. పీపుల్ మాలాంటి వాళ్ళు తెలియకుండా చేసే ఏమన్నా ఒక 3 మిస్టేక్స్ ఉన్నాయా సమ్మర్లో? తెలియకుండా మీరు చేసే మిస్టేక్స్ అంటున్నారు. దాంట్లో ఫస్ట్ అగైన్ మళ్ళీ అదే చెప్తున్నాను, మనకు సరిపడా నీళ్లు తీసుకుంటున్నామని అనుకోవడమే మిస్టేక్. సో వాచ్ అవుట్, మనం రోజుకి ఎంత నీళ్లు తాగుతున్నాం అనేది కాన్షియస్గా ఒక ఎఫర్ట్ పెట్టాలి. మనకంటూ ఒక వాటర్ బాటిల్ ఉంటే తప్పితే దాన్ని మనం పసిగట్టడం చాలా డిఫికల్ట్. సో ఫస్ట్ ఈజ్ వాటర్ ఇంటేక్. సెకండ్, మనం ఇందాక అనుకున్నాము చల్లటి పదార్థాలు తినే అవకాశం ఎక్కువ కాబట్టి ఎక్సెస్ ఆఫ్ స్వీట్ ఇంటేక్, చాలా స్వీట్గా షుగరీ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం, అది కూడా అవాయిడ్ చేయాలి. ఎక్సెస్ ఆఫ్ షుగరీ డ్రింక్స్, చల్లగా ఉండడం వేరు, చల్లగా తీయగా ఉండడం కూడా వేరు అనమాట. సో దానికి తీయగా ఉండవలసింది తీసుకోవాల్సిన అవసరం లేదు. టేక్ కోల్డ్ వాటర్ పర్లేదు, కోల్డ్ కొబ్బరి నీళ్ళు తీసుకోండి పర్లేదు, కానీ
ఎక్సెసివ్ షుగరీ కంటెంట్ ఉన్నవి కూడా అవాయిడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎక్సెస్ ఆఫ్ సాల్ట్, అది ఏదైనా ఎక్సెస్గా తీసుకోవడం ఈజ్ నాట్ రైట్ అండి. సో ఎక్సెస్ ఆఫ్ సాల్ట్ వద్దు, ఎక్సెస్ ఆఫ్ స్వీట్ డ్రింక్స్ వద్దు, నీళ్లు అడిక్వేట్ అమౌంట్గా తీసుకోవాలి. ఈ 3 ప్లస్ ఒకవేళ మీరు బయటకు వెళ్తున్నప్పుడు కూడా డైరెక్ట్ సన్లైట్ మీ మీద పడకుండా చూసుకోండి అంతే. బేసికలీ క్యాప్ పెట్టుకోవడమో లేకపోతే ఐ గాగుల్స్ పెట్టుకోవడమో, వీలైనంత వరకు షేడ్లో ఉండడం ఈజ్ ఇంపార్టెంట్. ఎస్పెషల్ అవి రొటీన్గా ఇచ్చే సలహాలు, ఎస్పెషల్లీ ఇన్ ద సమ్మర్. తెలిసినా తెలియక చేసే మిస్టేక్స్ అంటే ఇవేంటి: వాటర్ ఇంటేక్, షుగరీ డ్రింక్స్, సాల్ట్ ఇంటేక్. ఇప్పుడు సన్కే ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు లైక్ డ్రైవర్స్ కానీ, ట్రాఫిక్ పోలీస్ కానీ, లేకపోతే డెలివరీ బాయ్స్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు లేకపోతే గోల్డెన్ రూల్స్ ఏమన్నా ఉంటే చెప్పండి సార్. తప్పకుండా అండి. ఐ థింక్ ఈరోజు మనం చేస్తున్న ఈ ఇంటర్వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈరోజు ఒక టేక్ హోమ్ మెసేజ్ ఉంది, సందేశం ఇవ్వాలి అని అంటే మాత్రం వీళ్ళకే హై రిస్క్ గ్రూప్ కింద వస్తారు వీళ్ళు. ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, కన్స్ట్రక్షన్ వర్కర్స్, ట్రాఫిక్ పోలీస్, బస్ అండ్ ఆటో డ్రైవర్స్, డెలివరీ బాయ్స్, బయట సన్నికి ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళలో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి, కొన్ని ఆర్గనైజేషనల్గా పనిచేసే వాళ్ళకి, కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంటే వాళ్ళ సైడ్ ఆర్గనైజేషన్ నుంచి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టైమ్లీ వాటర్ బ్రేక్స్, 40 minutes ఆర్ 30 minutes 45 minutesకి అలారం కొట్టినట్లు వర్కర్స్ అందరినీ నీళ్లు తాగమని చెప్పడం. దానికి ఒక అలారం పెడతారో, గంట కొడతారో ఏదో చేయండి, అందరు కంపల్సరీగా నీళ్లు తాగడం. టైమ్లీ వాళ్ళకి ఈ వాష్రూమ్స్ అనేవి ఆ ఫెసిలిటీ కలిగించినప్పుడు వీళ్ళల్లో అవగాహన కోసం మనం యూరిన్ కలర్ చార్ట్ అని ఒకటి వస్తుంది మాకు. అది కూడా ఈ కలర్లో యూరిన్ వెళ్తుంది అని అంటే మీరు దాని గురించి తెలుసుకోవాల్సింది ఏంది, వాళ్ళకి సెల్ఫ్ ఎడ్యుకేషన్. నీళ్లు తాగుతున్నా యూరిన్ పాస్ చేసేటప్పుడు బాగా డార్క్గా వస్తుంది అనుకుంటే ఎవరో ఒకరికి వాళ్ళు వచ్చి దే షుడ్ బి ఏబుల్ టు రిపోర్ట్ చెప్పాలి, నాకు ఇంత డార్క్గా వస్తుంది యూరిన్, మరి ఇది హీ నీడ్స్ అటెన్షన్. సో ఆ అవగాహన వీళ్ళలో కలిగించాలి. టైమ్లీ వాటర్ ఇంటేక్ ఒకటి, వాటర్ బ్రేక్, హైడ్రేషన్ కార్డ్స్ అని కూడా ఇస్తున్నాం ఈ రోజుల్లో. అంటే ఒక చిన్న కార్డులో గంటకి నీళ్లు తాగుతున్నాం లేదా అని టిక్ కొట్టడం. ఒకసారి మనం బుర్రలో అది రిజిస్టర్ అయింది అనుకోండి, ఈ కార్డులో అవసరం ఉండదు. బట్ మన బ్రెయిన్ అలా ట్రైన్ చేయాలి మనం. టైమ్లీ వాటర్ ఇంటేక్, వీళ్ళకి షేడ్ బ్రేక్స్, ఎక్కువ మటుకు కాన్స్టెంట్గా ఎండలో ఉన్న వాళ్ళకి ఎవ్రీ ఒక 1.5 hours 2 hours ఒక్కసారి బ్రేక్ ఇవ్వాలి. ఎస్పెషలీ పీక్ సమ్మర్ అవర్స్, మధ్యాహ్నం ఎండకున్నప్పుడు ఈ 1 నుంచి మధ్యాహ్నం 3-4 వరకు, ఆ టైంలో మనకు న్యూస్ పేపర్స్లో, టీవీలో చెప్తూనే ఉంటారు గవర్నమెంట్ అథారిటీస్ వాళ్ళు కూడా, ఈ పీక్ హీట్ అవర్స్లో మాత్రం బయటకు వెళ్ళకండి, డైరెక్ట్ సన్ ఎక్స్పోజర్ ఉండకూడదు. సో వీళ్ళకి కూడా ఎర్లీగా స్టార్ట్ చేయొచ్చు. మోస్ట్లీ ఐ థింక్ పని పొద్దున 7:30-8 స్టార్ట్ చేయండి, కానీ మధ్యాహ్నం ఆ 12:30 నుంచి సాయంత్రం 3:30 వరకు మాత్రం వర్క్లో వీళ్ళు డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వడం మంచిది కాదు. ఐ థింక్ వీ షుడ్ గివ్ దెమ్ అ బ్రేక్. అలాగా ఇది ఉండాలి. అండ్ అఫ్ కోర్స్ హైడ్రేషన్ ఒకటి, సెల్ఫ్ అసెస్మెంట్, నిజంగా బాడీలో వాటర్ తక్కువ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని టిప్స్ ఏవైతే ఉందో వీ షుడ్ బి ఏబుల్ టు ఎడ్యుకేట్ దెమ్. కానీ ఏమాత్రం ఈ ఫెటిగ్, అలసట, కాస్త కళ్ళు తిరిగినట్లు ఉండడం, వీక్గా ఉండడం అనిపిస్తే మాత్రం ఎంబడే దే షుడ్ బి ఏబుల్ టు రీచ్ ఆ డాక్టర్. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ హీట్ స్ట్రోక్ వచ్చిందంటే ఫస్ట్లో వాళ్ళకి తెలియదు కానివ్వండి, మళ్ళీ సివియారిటీ అనేది చాలా ఫాస్ట్గా పికప్ అవుతుంది అన్నమాట. సో ఎటువంటి సైన్స్ ఉన్నా కానీ ఎంబడే ఒక డాక్టర్ని సంప్రదించడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. అండ్ లైక్ బయట ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ మీద మీరు ఒక స్పెషల్ కేర్ తీసుకొని వాళ్ళ గురించి మీరు ఇంత చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.